క్రీడాకారులు పతకాలు గెలిచి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ తన ఇంట్లో వాళ్ళకి విందిస్తారు. అందులో గెలిచినోళ్ళు, ఓడినోళ్ళకి కూడా ఇస్తారు. పార్టిసిపెంట్స్ అందరికీ ఇస్తారు. అలా వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఓడినోళ్ళు మళ్ళీ గెలవాలని, గెలిచినటువంటి వాళ్ళకి ఇంకా ఇంకా ఉన్నత స్థితికెళ్ళాలని. అట్లాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడే మాటల్ని గుర్తుపెట్టుకుని ఎంతగా ఉంటుంది అంటే షర్మిలా తంకర్ పారా అథ్లెట్. ఆమె క్రిందటిసారి చెప్పింది నరేంద్ర మోడీకి, మా పిల్లల్ని కూడా ఆడిస్తాను భవిష్యత్తులో. నా పిల్లలతో కలిపి నేను అవార్డు తీసుకుంటానంటే అప్పటిదాకా నేను ఈ స్పోర్ట్స్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిన్న ఆమె గెలుచుకొని వచ్చినటువంటి సందర్భంలో తనని నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకుని అడిగారు. నీకిద్దరు కూతుళ్ళు ఉండాలి గదా! వాళ్ళతో కూడా నువ్వు చేపిస్తానన్నావు గదా! పారా అథ్లెట్ కిందన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నావు గదా! ఎంతవరకు వచ్చింది అని. వెంటనే అవునండి, వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే. నెక్స్ట్ కామన్‌వెల్త్ క్రీడల నాటికి వాళ్ళు ఆడతారు గ్యారంటీగా. మేము ఒకే ఇంట్లో నుంచి 3 పతకాలు తీసుకొనొచ్చి మీకు కనబడతామని చెప్పింది. అంత గుర్తుండటం చూసి ఆశ్చర్యపోయారు మిగతా క్రీడాకారులందరూ.